గుత్తేడులో మీకు కిడ్నాప్ 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయ్యారు. అప్పుడు శంకరం గారు 7 మందిలో ఉన్నాడు కాబట్టి, మరి మీరు మమ్మల్ని అయితే తీసుకొచ్చారు, మీకు ఏం కావాలనో ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వంతో మాట్లాడకుండా మరి ఎట్లా సమస్య పరిష్కారం అవుతుందని సారే మరి మీకేం కావాలనో ముందు ప్రభుత్వానికి తెలియాలి కదా. ఎట్లా తెలియాలి అంటే సారు ఒక ఇద్దరిని వదిలేసేయండి, ఎవరు సుబ్రహ్మణ్యము తర్వాత ఆయన వైఫ్, మీరు వాళ్ళిద్దరిని వదిలేసేయండి భార్యాభర్తలు. అంటే వాళ్ళు లేదు మేము ఇద్దరిని వదలం కానీ ఆమెను వదులుతాము, ఆమె ఒకతే మహిళ కనుక శంకర్ గారు ఆమెకి ఏం చెప్పాడంటే మీరు ఏమి ఎక్కడ బయట మాట్లాడకుండా యుగంధర్ గారికి వెళ్ళి ఈ సమస్య పరిష్కారం ఏంటో మీరు దీంట్లో చొరవ తీసుకోవాలని శంకరం గారు చెప్పారు. దీనికి మీరు కావస్తే కన్నాభిరాన్ గారి సహాయం తీసుకోండి. ఇది శంకరం గారు చెప్పిన సలహా. ఇక యుగంధర్ గారికి శంకరం గారు అంటే గౌరవము, ఒక ఆరాధనా భావం ఉండేది ఆయనకి. శంకరం గారు ఆర్డర్ వచ్చిందని కన్నభిరాన్ గారి దగ్గరికి వెళితే కన్నభిరాన్ గారు కూడా శంకరం గారు అంటే తనకుండే వ్యక్తిగత ప్రేమ, ఆయన మీద ఉండే అభిమానం వలన ఆయన దానికి అంగీకరించాడు. ఎన్టీ రామారావు కూడా వాళ్ళిద్దరూ పోవడానికి అంగీకరించాడు. ఎన్టీ రామారావు ఏ పర్సన్ అయినా నా ఆఫీసర్లు బయటికి రావాలన్నారు. అప్పుడు కన్నభిరం గారు ప్రభుత్వంతో మాట్లాడడం లేదా పోలీస్ అధికారులతో మాట్లాడడం, వాళ్ళు 7 మంది బయటికి రావడము, వాళ్ళు అడిగిన 7 మందిని తీసుకెళ్ళి 7 మంది వాళ్ళు ఉద్యమకారులు వెళ్తున్నారు వాళ్ళని తీసుకుపోవడం, ఇదంతా జరిగింది.